గోంగూర పప్పుకి కావాల్సిన ఐటమ్స్: గోంగూర, కరివేపాకు, వెల్లుల్లి, ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, పోపు దినుసులు, 1 కప్పు కందిబెళ్ళు, చిల్లీ పౌడరు, సాల్ట్, పసుపు, అలాగే ఇంగువ కొద్దిగా. ముందుగా కందిపప్పుని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ రానియాలి. పప్పు 3 విజిల్స్ వచ్చేలోపు ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కొద్దిగా ఇంగువ వేసి కొంచెం కొద్దిగా వేయించాలి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులో వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్, మిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసి టమాటాలను బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గినప్పుడు కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మగ్గినప్పుడు గోంగూరను వేసుకొని 10 మినిట్స్ బాగా వేయించాలి. ఈ విధంగా గోంగూర అంతా మగ్గిన తర్వాత ఇందులో ఉడకపెట్టుకున్న పప్పును వేయాలి. పప్పును వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు గోంగూర పప్పుని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన గోంగూర పప్పు రెడీ అయింది ఫ్రెండ్స్. దీన్ని వేడివేడి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.